online VBS. Are you excited? Oh yes, I am very excited to this VBS. నేనైతే 4 days చాలా ఎంజాయ్ చేశాను. 4 days అనేది నాకు చాలా ప్రెషియస్ మూమెంట్ అయిపోయింది నా లైఫ్ లో. అసలు ఎంత చక్కని స్టోరీస్, ఎంత చక్కని సాంగ్స్, ఎంత చక్కని అక్కలు మనకి ఆన్లైన్ లో టీచ్ చేస్తున్నారు కదా. ఎస్, ఈ రోజు కూడా మన కోసం ఎవరు బోధించడానికి వస్తున్నారో తెలుసా పిల్లలు? గెస్ చేయండి పిల్లలు. ఈరోజు ఇట్స్ నన్ అదర్ దాన్ ఆ బిలవడ్ వనజక్క. నాకు చాలా ఇష్టమైన వనజక్క, నాకు నా ఫేవరెట్ వనజక్క. వనజక్క కోసం వనజక్క చెప్పే వాక్యం కోసం అందరు ఎక్సైటెడ్ గా ఉన్నారా? చెప్పండి పిల్లలు. నేనైతే చాలా 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 ఎక్సైటెడ్. ఓకే, పిలుద్దాం వనజక్కని త్వరగా. వనజక్క, వనజక్క, వనజక్క. హలో వనజక్క, ఎలా ఉన్నారు వనజక్క? నేను చాలా 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 బాగున్నాను. చాలా చాలా బాగున్నాను వనజక్క. హలో వనజక్క. అమ్మో వద్దు, షేక్ హ్యాండ్ వద్దు వనజక్క. వద్దు కదా, మనం సేఫ్టీని మెయింటైన్ చేయాలి కదా. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ గోల్డీ. థ్యాంక్ యూ వనజక్క. అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ టీచర్స్ అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎంత చక్కని వాక్యాలు చెప్తున్నారు, ఎంత చక్కని స్టోరీస్ చెప్తున్నారు. అసలు లాక్డౌన్ లో నాకు బోరే కొట్టట్లేదు వనజక్క. ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ద ఫన్. ఓకే గోల్డీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గోల్డీ. థ్యాంక్ యూ. నేను ఇక్కడనే ఉంటాను. నేను మీ వాక్యం వింటాను. కూర్చొని విను గోల్డీ. పిల్లలు అందరూ క్లాప్స్ కొట్టి వెల్కమ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. హౌ ఆర్ యు ఆల్? మీరందరూ చాలా బాగున్నారా? అప్పుడే 4 days గడిచిపోయాయి పిల్లలు. 5th day కు ఎంటర్ అయిపోయాం మనం. 5th day లో మీకు కూడా ఎంజాయ్మెంట్ కోసము చక్కటి యాక్టివిటీస్ కూడా మీకు ఉన్నాయి పిల్లలు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనమందరం ఇంట్లోనే ఉంటూ చక్కటి ఆన్లైన్ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామా పిల్లలు? అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం పిల్లలు. క్లోజ్ యువర్ ఐస్ చిల్డ్రన్, జాయిన్ యువర్ హ్యాండ్స్, బెండ్ యువర్ హెడ్స్. ఓకేనా పిల్లలు? ప్రార్థన. పరిశుద్ధుడా 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 అని పరమదూతలతోనూ ప్రధాన యాజకులతోనూ మలాంటి వారితోనూ కొలబర్చిన మా గొప్ప ప్రభా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. జీవించడానికి అర్హత లేనటువంటి దాన్ని ప్రభా, నేను జీవించిన అంటే కేవలం నీ కృపా ప్రేమను బట్టి అని నమ్ముచున్నాను ప్రభా. రాత్రికాల సమయంలో ప్రభా నాయన బిడ్డలందరూ కూడా VBS సాయంకాల సమయంలో చూడడానికి ఆసక్తితో వచ్చి ఉంటుండగా ప్రభా నాయన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాను తండ్రి. నాయన VBS అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మేము ఈ యొక్క 10 రోజుల VBS ని జయకరంగా జరుపుకోగలుగుటకు మీరు కృపను దయచేయండి తండ్రి. నాయన ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా చక్కటి ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ఇప్పుడు పాటల ద్వారా వాక్యం ద్వారా మిమ్మల్ని మహిమపరచడంటుండగా తండ్రి నాయన మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి. నాయన స్తుతి గానం చేస్తూ ఉంటుండగా మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాను. వాక్యం చెప్పను విత్తనైన నాకు కూడా మీ యొక్క ఆత్మచేత బలపరిచి ప్రభా నాయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారం అవ్వటకు సహాయం చేయమని, నీ కాపుదల భద్రత మా అందరి పైన ఉంచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా పిల్లలు? ఈ రోజు మనం 4 days మీరు నేర్చుకున్నారు కదా పిల్లలు. 4 days ఏం నేర్చుకున్నారు నాన్న? ఫస్ట్ డే ఏంటది, సెకండ్ డే ఏం నేర్చుకున్నారు, థర్డ్ డే ఏం నేర్చుకున్నారు అనేది నేను అడుగుతాను, వెంటనే ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? అక్క నేను చెప్తాను, ప్లీజ్ అక్క ప్లీజ్. ఓకే గోల్డీ, చెప్పు గోల్డీ. 4 days చెప్పు గోల్డీ. అక్క నేను 4 days చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నాను.
నేను ఫస్ట్ డే ఏమో ధన్యకరమైన జీవితం గురించి నేర్చుకున్నానక్క. సెకండ్ డే ఏమో ఆస్తి సంపాదించుకున్న జీవితం గురించి. గోల్డీ, థర్డ్ డే కూడా తెలిసి నాకు చెప్పాలా? ఎస్ గోల్డీ, టెల్ గోల్డీ. ఓదార్పు పొందిన జీవితం అక్క. అవునా? మరి ఏంటి గోల్డీ? ఫోర్త్ డే విజయవంతమైన జీవితం అక్క. మరి దేవుడు మనతో ఉంటే మనకెప్పుడు విజయమే కదా అక్క. విజయమే విజయం. నాకైతే దేవుడు ఎప్పుడు నా లైఫ్ లో విక్టరీనే ఇస్తాడక్క. అసలు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఎన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసినా దేవుడు నాకు విజయం ఇస్తాడు. అందుకే పిల్లలు, మీరు కూడా దేవుళ్ళో ట్రస్ట్ చేస్తే మీకు కూడా దేవుడు విక్టరీ ఇస్తాడు. అర్థమైందా పిల్లలు? ఓకే గోల్డీ, చాలా చక్కటి విషయాలు చెప్పావమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి ఐఎమ్ వెరీ ఈగర్ టు నో, మరి ఫిఫ్త్ డే థీమ్ ఏంటక్క అసలు? గోల్డీ, ఫిఫ్త్ డే థీమ్ వచ్చేసి సంతృప్తి పొందిన జీవితం. ఓ, మరి సంతృప్తి అంటే ఏంటి అక్క? సంతృప్తి అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. అదేంటనేది మనం ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నాం. అవునా అక్క? అయితే నేను తప్పకుండా వింటానక్క. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎలా దొరుకుతుందో నేర్చుకోవాలనుందక్క. ఓకే గోల్డీ. ఓకే అక్క, నేను వింటానక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే గోల్డీ. చూసారా పిల్లలు, మరి గోల్డీ చక్కగా 4 days చక్క చెప్పేసింది కదా. మరి ఫిఫ్త్ డేది కూడా మరి వినాలి కదా పిల్లలు. మీరందరు కూడా 4 days థీమ్స్ అన్ని నేర్చుకున్నారా? మరి కంఠిత వాక్యాలు అన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు కూడా మరి మన యొక్క థీమ్ ఏంటంటే సంతృప్తికరమైన జీవితం. ఏంటది? సంతృప్తికరమైన జీవితం. మరి అది ఈ బైబిల్లో ఎక్కడ ఉందో మనం చూద్దామా? మరి ఫస్ట్ మనం బైబిల్ రీడింగ్ లోకి వెళ్దాం పిల్లలు. ఇప్పుడు మనకి బైబిల్ రీడింగ్ డి జోసెఫ్ చదివి వినిపిస్తాడు పిల్లలు. Praise the Lord everyone. I am D. Joseph, son of Vanessa Satish Reddy. I am going to be reading the Gospel of Luke, 1st chapter, 5th to 25th. In the time of Herod, king of Judah, there was a priest named Zechariah, who belonged to the priestly division of Abijah. His wife Elizabeth was also a descendant of Aaron. Both of them were righteous in the sight of God, observing all the Lord's commands and decrees blamelessly. But they were childless because Elizabeth was not able to conceive, and they were both very old. Once Zechariah's division was on duty, and he was serving as a priest before God. He was chosen by lot, according to the custom of priesthood, to go in the temple of Lord and burn incense. And when the time of burning incense came, all the assembled worshippers were praying outside. Then an angel of Lord appeared to him, standing at the right side of the altar of incense. When Zechariah saw him, he was startled and was gripped with fear. But angel said to him, "Do not be afraid, Zechariah. Your prayer has been heard. Your wife Elizabeth will bear you a son, and you will call him John. He will be a joy and delight to you, and many will rejoice because of his birth. For he will be great in the sight of Lord. He is never to take wine or other fermented drink, and he will be filled with the Holy Spirit even before he is born. He will bring back many of the people to Israel." పిల్లలు, మరి ఈ రోజు సంతృప్తికరమైన జీవితం గురించి మనం తెలుసుకోబోయే ముందు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుందామా పిల్లలు? మరి ప్రైజ్ అండ్ వర్షిప్ లో మన లీడ్ చేస్తారు మన సండే స్కూల్ చిల్డ్రన్. అద్భుతమే మనకుందా భయమే
పదని సని సా నిసగరి సని సరిగా మగరి సని ప నిసరి సా మమగ మగరి సని సరి గమ పదన పమ పదని సని సా నిసగరి సని సరిగా మగరి సని పది సని సా మమగ మగరి సని శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. విన్నావా కన్నావా నీవెప్పుడైనా చూసావా? విన్నావా కన్నావా నీవెప్పుడైనా చూసావా? శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. ఎర్ర సన్నాన్ని పాయలుగా చేశాడు, ఆరిన నేలను తన ప్రజలను నడిపాడు. ఎర్ర సన్నాన్ని పాయలుగా చేశాడు, ఆరిన నేలను తన ప్రజలను నడిపాడు. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. నాలుగు రోజులైన సమాధిని తెరిచాడు, చచ్చిన రాజులను తిరిగి లేవమన్నాడు. నాలుగు రోజులైన సమాధిని తెరిచాడు, చచ్చిన రాజులను తిరిగి లేవమన్నాడు. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడు. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. విన్నావా కన్నావా నీవెప్పుడైనా చూసావా? విన్నావా కన్నావా నీవెప్పుడైనా చూసావా? శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. శక్తి గల దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య, అద్భుతాలు చేసే దేవుడు మన యేసయ్య. మరి ఈ రోజు మనము 5th డే థీమ్ నేర్చుకోబోతున్నాం పిల్లలు. మరి అదేంటంటే సంతృప్తికరమైన
జీవితం. మరి సంతృప్తికరమైన జీవితం ఎలా వస్తుంది, మరి ఏం చేస్తే సంతృప్తికరమైన జీవితం మన జీవితాల్లో వస్తుంది అనేది మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం పిల్లలు. మరి రాజైన హేరోదు మరి యూదయ దేశముని పరిపాలించిన సమయంలో మరి హేరోదు ఎవరంటే ఆయనే ఒక మరి ఎదోమీయుడు. ఆయనే మరి ఏషావు సంతతి చెందినవాడనమాట. కాబట్టి ఆయనకి యూదులంటే చాలా హేట్ అన్నమాట, ఇష్టం లేదు. యూదులంటే వాళ్ళ మీద చాలా కోపం అన్నమాట. వాళ్ళని బాగా మండిపడేవాడు, వాళ్ళని చాలా హింసించేవాడు, చాలా క్రూరునిగా ప్రవర్తించేవాడు అన్నమాట. ఎవరు? హేరోదు రాజు. మరి హేరోద్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుసా పిల్లలు? సాంగ్ ఆఫ్ ది హీరో. హేరోద్ మీనింగ్ ఏంటి? సాంగ్ ఆఫ్ ది హీరో. మరి అదే రీతిగా ఆ సమయంలో మరి జకర్యా, ఎలిజబెత్ అనేవారు అక్కడ జీవిస్తున్నారు. మరి ఈ జకర్యా అబియా తరగతికి చెందినవాడు. జకర్యా ఏ తరగతికి చెందినవాడు? అబియా తరగతికి చెందినవాడు. ఆయన యొక్క యాజకుని కుటుంబంలో జన్మించాడు పిల్లలు. మరి ఆయన కూడా ఒక యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. మరి ఆయనే చాలా నీతిమంతుడు, చాలా దేవుని భయం కలిగిన వాడనమాట. ఆయన యొక్క డ్యూటీస్ లో ఎలాంటి తప్పు లేకుండా బ్రతికేవాడనమాట. అయితే ఆయనే మరి అంత టెన్షన్స్ లో కూడా, అంత ఆ యొక్క యూదులను శిక్షించే సమయంలో కూడా అక్కడ మరి ఆయనే తన యొక్క డ్యూటీస్ ని సరియైన రీతిలో చేసేవాడు అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ మరి తన యొక్క యాజక ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పేవాడు కాదనమాట. దేవుని కోసము, దేవుని పనికి ప్రతి విషయంలో ముందుండేవాడు అనమాట. అలాగనే ఆయన జకర్యా అనగానేంటి? జకర్యా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకొనును అని అర్థము. జకర్యా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకొనును. మరి ఆయన భార్య పేరేంటంటే ఎలిజబెత్. ఈమె అహరోను కుమార్తెలలో ఒకటి అన్నమాట. ఈమె ఎవరు? అహరోను కుమార్తెలలో ఒకటి. ఈమె ఎలిజబెత్ అనగా దేవుని వాగ్దానము అని అర్థము. ఎలిజబెత్ యొక్క మీనింగ్ ఏంటి పిల్లలు? దేవుని వాగ్దానము. మరి ఈ ఎలిజబెత్ మరి జకర్యా ఇద్దరు కూడా దంపతులు మరి కంపల్సరీ చర్చ్ కి వెళ్లేవాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్లేవాళ్ళు. మరి దేవుని పని చాలా మంచిగా నిర్వహించేవాళ్ళు. వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి రోజు ప్రార్థన అనేది మర్చిపోయేవారు కాదు పిల్లలు. మరి అదే రీతిగా వాళ్లకు మరి ఆ సమయంలో కూడా మరి వాళ్ళు చాలా వృద్ధులు అయిపోయారు ఇద్దరు కూడా. ఆ సమయంలో అందరు చూసి వాళ్ళకు ఒకటే లోటు ఉండేదన్నమాట. వాళ్ళు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నారు. వాళ్ళకి మరి మనీ ప్రాబ్లం లేదు, వాళ్ళకి తిండికి ప్రాబ్లం లేదు, దేనికి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకు ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంది పిల్లలు. అదేంటో తెలుసా? వాళ్ళకి పిల్లలు అనేవారు లేదు. చిన్న పిల్లలు మరి ఇంట్లో పిల్లలు లేకపోతే ఎంతో బాధగా ఉంటది కదా పిల్లలు. మరి పిల్లలతోనే ఇల్లు, ఫ్యామిలీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే పిల్లలు అందరు, తల్లి తండ్రి పిల్లలు కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ఒక్క లోటు మరి ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. మాకెందుకు ఇలా చేసావు, నీ యాజక ధర్మం చేస్తున్నా, నేను నీకు 10వ భాగం ఇస్తున్నా, నేను ఇవన్నీ పనులు చేస్తున్నా, మరి నాకెందుకు పిల్లలు ఇస్తలేవు అని అట్లా కొట్లాడలే దేవునితోని. మరి వాళ్ళు అలా ఆయనను దూషించలేదు. అలా మరి ఎలిజబెత్ కూడా చాలా నమ్మకంగా ఉండేదన్నమాట. మరి అలాంటి సమయంలో ఒకరోజు ఆయన యాజక ధర్మం చేసే రోజు వచ్చిందనమాట. ఆయన ఆలయంలో ధూపం వేయడానికి వెళ్లే రోజు వచ్చిందనమాట. మరి ఆలయంలో ఎలా ఉంటదంటే పిల్లలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది 2 స్థలాలు ఉంటాయి. మరి అతి పరిశుద్ధ స్థలానికి ఓన్లీ యాజకులు మాత్రమే, ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతారు. మరి పరిశుద్ధ స్థలంకి యాజకులు వెళ్ళగలుగుతారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్లే ఛాన్స్ మరి జకర్యాకి వచ్చిందనమాట. ఆ రోజు జకర్యా మరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అయితే యాజకులు అంటే ఎవరంటే పిల్లలు, యాజకులు ఎవరంటే వాళ్ళని దేవుడు మరి దేవునికి ప్రజలకు మధ్యలో
మరి ఒక మధ్యవర్తిగా పనిచేసే వాళ్ళనమాట. యాజకులు అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఒక మధ్యవర్తిగా పనిచేసే వాళ్ళనమాట ఈ యాజకులు. సో ఆ యాజక ధర్మం నెరవేర్చడానికి మరి అంటే ఆయన ఒక ఏమంటారు మీడియేటర్ గా పనిచేసేవాడు అనమాట. అంటే మనకి మన కష్టం ఉన్నప్పుడు ఏం చెప్తాము, అక్కడ యాజకుల దగ్గరికి వెళ్లి వాళ్ళు మొరపెట్టుకుంటే ఏం చేసేవాడు, ఆయనే డైరెక్ట్ గా దేవునితోని మాట్లాడి మరి ఆ యొక్క ఆన్సర్ వీళ్ళకు చెప్పేవాడు అనమాట. అలా వీళ్ళు చేసేది. అలాంటి సమయంలో మరి ఈయన వెళ్లి మరి చక్కగా ధూపం వేస్తూ పరిశుద్ధ ఆలయాన్ని మొత్తము కూడా శుద్ధి చేస్తూ ఉన్నాడు అనమాట. మరి ఆ ధూపం వేస్తూ చక్కగా దేవుని యొక్క ఆరాధనలో ఆయన లీనమైపోయాడు అనమాట. ఆ సమయంలో సడన్ గా ఒక శబ్దం వినపడ్డదనమాట. జకర్యా జకర్యా అని ఒక శబ్దము వినబడ్డది. అప్పుడు ఆయనే భయపడ్డాడనమాట సడన్ గా. అమ్మో ఏంటిది అని. ఎందుకంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా ఎంట్రీ లేదు కదా పిల్లలు, మరి ఎవరు లోపలికి వచ్చారు అని సడన్ గా ఆయనే భయపడిపోయాడు. అప్పుడు దేవదూత ఏమన్నదంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు దూతను, నేను నీ కోసం ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను జకర్యా అని చెప్పింది అనమాట. భయపడకుము అని చెప్పింది. అప్పుడు జకర్యా ఇట్లా చూస్తా ఉన్నాడు అనమాట ఆశ్చర్యంగా, దేవదూత వచ్చింది ఏంటి అని. అప్పుడు దూత ఏం చెప్పిందంటే, నేను నీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. అదేంటంటే, నీ భార్య ఎలిజబెత్ వృద్ధాప్యమందు ఒక కుమారుని కనును, ఆయనకి యోహానుని పేరు పెట్టుమని చెప్పిండంట. నువ్వు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములన్నీ కూడా దేవుని సన్నిధి చేరినవి కాబట్టి నీ కొడుకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఆయన చక్కగా దేవుని బిడ్డగా నడుచుకుంటాడు. ఆయన మరి ఎలాంటి ద్రాక్ష రసం కాని మద్యము కాని సేవించడు. ఆయన దేవుని సేవలో వాడబడతాడు. దేవుని బిడ్డల్ని అనేకులని దేవుని కోసము నడిపిస్తాడు. దేవునికి ముందుగా నడుస్తాడని చెప్పి అని అంటదన్నమాట. అనగానే అప్పుడు మేము అసలే వృద్ధులము, మాకు నడవలేని స్థితిలో ఉన్నాం, ఇంత ముసలి వాళ్ళకి ఇది ఎలా జరుగుతుంది, నా భార్య ఇప్పుడు ఎలా మరి ఆమె గర్భం ధరిస్తుంది అనేసి ఆయనే ప్రశ్న వేస్తాడనమాట. అప్పుడు గాబ్రియేలు దూతకి చాలా కోపం వచ్చింది. పిల్లలు ఏమంటదంటే, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నువ్వు నా మాట నమ్మలేదు కనుక ఇది నెరవేర్చుబడ వరకు నువ్వు మూగవాడవై ఉంటావు అని అంటదనమాట. అనేసి అది మరి చెప్పేసాగానే అప్పుడు ఆయనకి ఇలా అనేసి ఉండిపోతాడనమాట. మాట రాదనమాట నోట్ల నుంచి, మూగవాడైపోతాడనమాట జకర్యా. అప్పుడు అందరు కూడా బయట కూర్చొని మరి ఇంకా మరి యాజకుడు ఏంటి లోపలికి వెళ్ళి ఇంతసేపు అయినా రావట్లేదు ఏంటి అనేసి అందరూ అనుకుంటా ఉంటారు. అనుకుంటా ఉన్న సమయంలో మరి జకర్యా బయటికి వచ్చి వాళ్ళతో ఏమి అడిగినా ఆన్సర్ చేయలేకపోతుంటాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు అనమాట, ఇంత సమయం జరిగిందంటే లోపల ఏదో ఒకటి మరి ఆయనకి ఏదన్నా దర్శనం కలిగినట్టున్నది, మరి ఆయనే ఏదో అనేసి అనుకుంటారు అనమాట. మరి వీళ్ళు ఎంత నీతిమంతులుగా ఉన్నారంటే, వాళ్ళకి పిల్లలు లేకపోయినప్పటికీ మరి ఎంతో మంది మరి ఎలిజబెత్ ని గుడ్రాలని నిందించే వాళ్ళనమాట. ఓ వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు, మంచి యాజక ధర్మం చేస్తాడట ఈయనే జకర్యా, ఇన్ని పనులు చేస్తాడు, అయ్యో వీళ్ళకి ఇంకా పిల్లలు ఇస్తలేడు, మరి ఎందుకో వాళ్ళ దేవుడు. అట్లా కూడా చాలా మంది వాళ్ళను అనేవాళ్ళు అనమాట, మాటలతోని హింసించేవాళ్ళు. అయినప్పటికీ వాళ్ళవన్నీ కూడా పట్టించుకోకుండా మరి జకర్యా కూడా మరి రోజు దేవమ్మకు సంతానాన్ని అనుగ్రహించని ప్రార్థన చేసేవాళ్ళనమాట. మరి వాళ్ళంతా అడిగినప్పటికి కూడా మరి వాళ్ళు సడన్ గా వచ్చి వాళ్ళకి సంతానం ఇచ్చినప్పటికీ వాళ్ళు అది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు జకర్యాకి. మరి దేవుని వాగ్దానాన్ని ఆయన మరి తిరిగి నేను పొందుకుంటా అని ఆలోచనతో మరి ఏం చేశాడనే అక్కడి నుంచి ఆ ధర్మ కార్యం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. యాజక ధర్మం చేసి ఇంటికి వెళ్లి మరి అక్కడ కొద్ది దినములు గడిపిన తర్వాత మరి ఎలిజబెత్ మరి గర్భము ధరించింది. పిల్లలు మరి గడ్రాలనబడిన ఆమె మరి గర్భము ధరించింది. ఆమె మరి అంత వృద్ధాప్యంలో కూడా దేవుడు
ఆమెకి గర్భాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా పిల్లలు? వాళ్ళు నీతిమంతులుగా బతికారు. మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని వాక్యంలో సెలవిస్తుంది కదా పిల్లలు. మత్తయి 5:6 అధ్యాయంలో మనకుంది పిల్లలు. మరి నీతి కొరకు మనము ఆకలిగా దప్పులు గలవారుగా ఉండాలి. మనకు ఆకలి వేసినప్పుడు ఏమంటాము? ఆకలేస్తుంది అంటాం. అలానే మరి నీళ్లు కావాలన్నప్పుడు దాహం వేస్తుంది అంటాం. మరి నీతి కొరకు కూడా మనము ఆకలి గలవారై ఉండాలన్నమాట. మరి ఎందుకంటే నీతిగా జీవించడం ఈ లోకంలో ఎంతో కష్టతరమైన పని పిల్లలు. ఎందుకంటే ప్రతిదీ ఈ లోకంలో కరెక్ట్ అయిపోయింది పిల్లలు. మరి ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మనకి మరి ఆక్సిజన్ సిలిండర్ దొరకాలంటే మరి ఎన్నో డబ్బులు, మరి అది ఉండేది తక్కువ రేటు కానీ దానికి మరి డబుల్ ట్రిపుల్ రేట్స్ వేస్తున్నారు. మరి ఒక ఇంజెక్షన్ 3,000 రూపాయలు ఉంటే దాన్ని మరి 30,000 రూపాయలకు కూడా అమ్మే రోజులు ఈ రోజులు. కాబట్టి మరి నీతిగా బ్రతకాలంటే చాలా కష్టం పిల్లలు. మరి వీళ్ళు మరి దేవుని లోపల ఉండి వాళ్ళ యొక్క జీవితంలో ఒక సంతృప్తిని పొందుకున్నారు. మరి చక్కటి కుమారుణ్ణి వాళ్లకు దేవుడు ఇచ్చాడు. మరి అలాంటి సిచ్యువేషన్ మన జీవితాల్లో కూడా దేవుడు ఇస్తాడు పిల్లలు. మనం కూడా ఎప్పుడు మనకు మన జీవితంలో సంతృప్తిని దేవుడు ఇస్తాడంటే పిల్లలు, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో, మరి రోజు ప్రార్థన విసుకక చేయాలి పిల్లలు. మరి నాకు ఇది కావాలి అని మమ్మీ డాడీని అడిగినప్పుడు ఏం చేస్తాం? మనం మారం చేసి అడుగుతారు కదా, డాడీ నాకు అది కావాలి డాడీ, ప్లీజ్ డాడీ ఇవ్వు డాడీ అని అడుగుతాం కదా పిల్లలు. అలానే మరి యేసయ్య కూడా మనకు డాడీయే కదా పిల్లలు. మరి మన యేసయ్యని కూడా మనము నాకు కావాలి జీసస్, నువ్వు తప్పకుండా ఇవ్వాలి అంతే జీసస్ అని అట్లా అడిగితే యేసయ్య మనకు ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాల, ఆయన చెప్పే పనులు మనం చేయాల, ఆయన యొక్క వాక్యాన్ని మనం వినాల, వాక్యానుసారంగా నడుచుకోవాలా. మరి ఈ యొక్క మనం భయంకరమైన సిచ్యువేషన్ లో మనం ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని మనం జీవించాలి పిల్లలు. ప్రార్థన జీవితం లేకుంటే మన జీవితము వ్యర్థము పిల్లలు. మరి ప్రార్థన అనుభూతి మరి మనకు ఎన్నో ఆశ్చర్య కార్యాలను మనము మన జీవితంలో చూడగలుగుతాం. ఎంతో చక్కటి మరి సంతృప్తికరమైన మరి విషయాలను మనము చూడగలుగుతాం మన లైఫ్ లో. కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు? మరి రోజు ప్రార్థన చేయటం మనము మర్చిపోవద్దు. బైబిల్ చదవటం అస్సలే మర్చిపోవద్దు పిల్లలు. మరి మన కోసమే ప్రార్థించుకోవద్దు పిల్లలు. మరి లోకంలో ఉన్న వారందరి కోసం ప్రార్థించాలి. మరి ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ సెకండ్ వేవ్ ద్వారా మరి మనం అందరం కూడా ఎంతో మంది ప్రియులను కోల్పోవచ్చున్నాం పిల్లలు. మరి మనము మరి దేవునికి సమీపంగా ఉంటే ఎప్పుడు మనల్ని దేవుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండడానికి మనము ఉండాలి. ఐఎమ్ రెడీ అన్నట్టు ఉండాలి. మరి అది ఎలా ఉంటామంటే మనం దేవుని హత్తుకొని జీవించినప్పుడు మనం రెడీగా ఉండగలుగుతాం. మరి లేకపోతే మనం ఎక్కడ ఏ స్థితిలో ఉంటాం? మనం నరకంలోనికి మరి వెళ్ళిపోతాం. మరి నరకం అంటే అది ఎంతో భయంకరమైన స్థితి పిల్లలు. కాబట్టి మనం తల్లిదండ్రులకి మరి దేవునికి లోబడి నడుచుకోవాలి పిల్లలు. మరి జకర్యా అయితే తన జీవిత కాలం అంతా కూడా దేవునికి లోబడి దేవునికి ఇష్టడుగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఆయనకి తన యొక్క జీవితంలో చక్కటి ఫలాన్ని ఆయనే పొందుకోగలిగాడు. మరి ఈ రోజు కంటత వాక్యం మనం నేర్చుకుందామా పిల్లలు? అదేంటంటే ఈ రోజు కంటత వాక్యము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5వ అధ్యాయము 6వ వచనం పిల్లలు. మత్తయి 5:6 వచనము. మరి మీకందరికి ఒక యాక్టివిటీ ఉంది పిల్లలు. మరి చక్కటి ఏంజల్ ని మీరు చూశారు కదా పిల్లలు. మరి ఈ ఏంజల్ ని మీకోసము మరి మీ స్మైల్ లెక్క చేసి పెట్టిందనమాట. మరి మీరందరూ కూడా ఈ ఏంజల్ ని తయారు చేయాలి. మరి చిన్న పిల్లలైతే మరి ఏంజల్ ని తయారు చేయలేకపోతే మంచిగా చక్కగా డ్రా చేసి కలర్స్ వేయండి, ఓకేనా? మరి అదే రీతిగా మరి మీకు ధన్యతలు మరి 5th డే మరి నేను చెప్పినది వాక్యం, కంటత వాక్యం కూడా మీరు రాసి దాని మీద పెట్టాలి. అదే రీతిగా పెద్ద పిల్లలకైతే కొన్ని క్వశ్చన్స్ నేను ఇస్తాను.
అనేది మీరు రాసి మరి ఇక్కడ మీకు ఫోన్ పైన వచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. మరి మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని కూడా వీడియో చేసి పంపించండి. ఓకేనా పిల్లలు? మరి మనమందరం కూడా కలిసిపోకున్న పర్యంతము మీరందరూ కూడా ప్రార్థనలో ఉండాలి పిల్లలు. ఎందుకంటే చాలా క్రూషియల్ స్టేజ్ లో మనం ఉంటున్నాము. మరి నెక్స్ట్ థర్డ్ వేవ్ లో చిన్న బిడ్డలు మరి చాలా ఎఫెక్ట్ కాబోతున్నారు పిల్లలు. కాబట్టి చిన్న పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి పాండమిక్ సిచ్యువేషన్ లో మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మంచిగా శుభ్రంగా ఉండాలి, ఇంటిని కూడా నీట్ గా పెట్టుకోవాలి. తర్వాత మీరందరూ కూడా మరి మాస్క్ ధరించాలి, బయటికి వెళ్ళకూడదు, మరి ఇష్టానుసారంగా తిరగొద్దు, మరి చక్కగా మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి. రోజు ప్రార్థన చేయట మరవద్దు పిల్లలు. ఓకేనా పిల్లలు? మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ కూటమిని ముగించుకుందాం పిల్లలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాని పాదాలకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తుతి చెల్లించుకుంటున్నాను దేవా. మరి చక్కటి సాయంకాల సమయాన్ని నువ్వు ఇచ్చావు తండ్రి, వందనాలు. మరి చక్కటి వాక్యాన్ని చెప్పగల శక్తిని, మరి బలాన్ని, మరి నీ యొక్క జ్ఞానాన్ని నాకు అనుగ్రహించావు తండ్రి, వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. మరి నాయన మీరు మరి యొక్క కూటమిని మరి అందరూ వినగలుగుటకును సహాయం చేయండి తండ్రి. ఎంతో మందికి మరి యొక్క VBS రీచ్ అవ్వలాగా నీ కృపను దయచేయండి తండ్రి. మరి VBS ద్వారా మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడటకు కూడా నీ కృపను దయచేయండి తండ్రి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ ని మరి త్వరగా తీసివేసి మరి మేమందరం కూడా స్వేచ్ఛగా నీ సన్నిధికి రాగలుగుటకు నీ కృపను దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలందరూ కూడా తండ్రి మరి ఎలాంటి ఆపదలో చిక్కుకోకుండా ప్రభా అందరినీ నీ రెక్కల చాటున కాచి కాపాడండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బిడ్డల పైన ఉంచండి తండ్రి. తల్లిదండ్రులకు నీకును మహిమకరంగా బిడ్డలందరూ ఉండేలాగా సాయం చేయండి. మరి నాయన ఇంత చక్కటి ప్రోగ్రాం అందిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, ఇప్పుడు కూడా భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనకు తోడైండును గాక. ఆమెన్. పిల్లలు మరి మనకింత చక్కటి ప్రోగ్రామ్ ని అందించిన మరి నాకింత చక్కటి అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి ఎస్ జానయ్య గారికి, అదే రీతిగా సెక్రటరీ అయిన ప్రవీణ్ అన్న గారికి, మరి సెక్రటరీ ట్రెజరర్ గారైన డేవిడ్సన్ అన్న గారికి, మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ అయిన సల్లమ్మక్కకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదే రీతిగా మరి చక్కటి ఎడిటింగ్ చేస్తూ మనందరికి మరి టైం కి మరి అన్ని అందిస్తున్న వినయ్ అన్నకి మరి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ కదా పిల్లలు, చాలా బాగా చెప్పారు వనజక్క. నాకైతే చాలా 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 నచ్చింది. అసలు ఎంత ఒబీడియంట్ గా మరి మనం దేవునికి ఉంటే అన్నే మరి గిఫ్ట్స్ అనేది దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనకు కావాల్సినవన్నీ మరి మనము ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఇస్తాడు కదా పిల్లలు. మరి ఆమంతా ఓల్డ్ ఏజ్ లో ఉన్నా కానీ మరి గాడ్ గేవ్ హర్ హిస్ సన్ కదా. వావ్, అసలు గాడ్ ఈస్ గ్రేట్. మరి స్టే ట్యూన్డ్ ఫర్ అనదర్ VBS ఎపిసోడ్. ఓకే, బై బై. Good evening to all. Today's VBS activity. To make this wonderful, beautiful angel, let us go through a tutorial. So, పిల్లలు మీరందరూ మరి అమేజింగ్ ఏంజల్ ని మరి తయారు చేయడానికి రెడీగా ఉన్నారా? మరి మనం ఇది ఎలా తయారు చేద్దామని నేర్చుకుందామా? ఓకే పిల్లలు, let us not rush anymore and start making this wonderful angel and learn how to make it. So for making this angel, we require our basic requirements: pencil, eraser. Then we require Fevicol or any type of glue stick you have available at your house. And just in case if you need a stapler to join anything, you can use stapler too. Now you need scissors and few white sheets. Then you also need few glitter papers if you want to just decorate that angel. And you can even use color sheets too. And these are few studs which I thought could also help me in decorating the angel. So kids, these are the required material which we all need, and these are basic material which is available at your house. You can even do it with your own ideas how to decorate the angel. Just show your creativity kids. This is just one idea to give you the impact of doing that angel. Now to make this wonderful gown of this angel, we require 2 sheets of white paper.
and a Fevicol. That's it, kids. So let's learn how to make it. It's very simple. Take a plain sheet of paper, then fold it in alternative ways, just like this. Now, we can just make the perfect frock for this angel just by simply folding it like this. Whoa, this was way too easy to make this, right? So just in this way, you have to make the paper and then you have to just join it. Now it's very simple. You have to just join this using this glue. So I'll just show you how to do it. You have to join this end with this end of paper so the frock becomes longer, okay? So just let's glue this to this corner of the paper. Now just attach it from this side, and then yeah, we should probably join this properly because we need a long big gown. Yep, this is how it looks when it gets joined. To make the body of the angel, we can even use a cardboard or a white sheet. But if you use a white sheet, you have to place the wings so it won't have the strength to endure it. So if you use a thin cardboard sheet, it would be better. So now let's just draw this. Now this is the body of the angel. Now you can even color it inside, like the hair and the body if you want. Now I'm going to draw the hand of the angel. Yeah, done. Ta-da. And I even draw this on white sheet. Like you have to just cut and paste on this, or else you can just color this cardboard if you want to. Now you need to just cut this. Now that everyone can see, I have made the body of this angel, and we even have the bottom of this angel. So all we need to do is just join them both in a proper way. Now we have to just join this frock to this body. So you know that I have joined both the ends, like from here and here, and now it is like a hollow. Fine, kids. Now you have to just place this body inside this, and you have to fold it near. Then you will see a frock coming this way. Right, kids? You can see the frock, right? So now, to know this, like how much frock you need, first you have to join this portion. I think this is perfect. Now we are going to join this body to this. Let's use Fevicol, or you can even use a stapler to make your work a bit more easier. I guess you can use stapler. But kids who are small, please do take your parents' help because you can get hurt using stapler. So I prefer you people use Fevicol. Don't use stapler who are small kids. Now do zoom. Now if we look here, I'm spinning at this particular edge, okay? I'm going to spin at this particular edge. So this is how it's going to look after we pin the body to this skirt. Okay, kids? So this is how it's probably going to look after we stapled. So we have got the perfect gown and the angel's body. Now we have to only make wings right now. So this is how I cut 2 wings. You can even add more wings like I added to this angel. Like you can see, I've added 4 wings to this angel. It would make it more way more fly. But I'm just taking 2 wings for now to just demonstrate. Now you have to just do is put glue on this margin. Yeah, just like this. And stick this to this. Like absolutely in the middle. So this is how it would look. Cool, right? Now we are done pasting this. Now we have to just stick this wings to this, just like this. Got it, children?
Now we have to just stick this inner ends to this angel, something like this. Then probably it will just appear something like this way. And then you have to just bend the wings out. Yep, cool. All done. Now we have to just take the glue, put it inside this, and stick it to the body. Just like this. So children, this is how it will look. Now you have seen that I have cut few bits of foam sheet, like glitter foam sheet. Now I'm going to just cover this on the waist of the angel's frock, just like this, just to cover the stapler pins what we have done. And then I just probably stick this to this and would just cut out the extra end. So let this dry. Now you guys would have been thinking, what are these strips for, these mini strips? So since I have told you we can use these little sparkles to decorate this one beautiful angel, so we can just cut these bits of paper just like this. It would almost look like the studs itself. Like you can use this or these, see? So you can just do this by just cutting this in this way. Now using these material, we are going to decorate the angel. Now we have successfully prepared this wonderful angel, and we have even decorated this angel very well. So just like this, you can also make your own angel, and you can involve your ideas. Instead of holding a wand, it can also hold a memory verse, or it can also hold a word of God in its hand. You can do however you want it. Here is another easy way to make an angel for small kids. You have to just fold a cardboard sheet or a wedding card into a cone shape and cut its wings and paste it at the back, and just add a cotton bud as its base. Ta-da! It's your angel with the word of God. So kids, hope you have enjoyed the video of making this, and I'm very sure that all of you will actively participate in this activity and make this wonderful angel as your activity. And beginners or small kids, whoever want to make this, they can also even make this little angel. Thank you. చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. మోషే ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులను ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు.
ఎస్తేరు ప్రార్థన విన్నాడు, ఎనిమి ప్లాన్స్ అన్ని తిప్పికొట్టాడు. సొలొమోను ప్రార్థన విన్నాడు, బుద్ధి జ్ఞాన ఐశ్వర్యములిచ్చాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. Hello everyone, I am Mona, daughter of Arun Prabhat and Kavita. VBS Day 3 Memory Verse. Blessed are those who are mourn, for they shall be comforted. Matthew 5th chapter 4th verse. Thank you. Good evening. My name is Mahima Jessica. I am daughter of MS Vijay Kumar. Blessed are the meek, for they shall inherit the earth. Matthew 5:5. Therefore, activity. Good evening. My name is Manas Chishnan and son of MS Vijay Kumar Kavita. For activity. Thank you. Praise the Lord, my name is Jack. I'm son of Sunita Praveen. Today's VBS memory verse, happy are those who are humble, they will receive what God has promised. Matthew 5th chapter 5th verse. Thank you. Praise Lord everyone. My name is Sheetali, daughter of Arjuna. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటురు. మత్తయి 5:5. సంకేత్ సన్ ఆఫ్ అర్జున. సాత్వికులు ధన్యులు, వాళ్ళ భూలోకంలో స్వతంత్రించుకుంటురు. మత్తయి 5:5. Thank you. Praise the Lord. My name is B. Prakya Joel, son of B. Prasad Rao. Day 4 activity. Fruits of the Spirit. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, soft gentleness, self-control. Thank you. Salam, my name is B. Prakya Joel, son of B. Prasada. Day 14, successful life. Day 3, memory verse. Blessed are the meek, for they inherit the earth. Matthew 5th chapter, 5th verse. Thank you. Everyone, praise the Lord. I'm Joyce Dimsha, daughter of Mahistena and Shanti. VBS 4th day memory verse is Matthew 5th chapter 5th verse. Blessed are the meek, for they shall inherit the earth. Thank you. Praise the Lord. My name is Alan, son of Reverend M.S. Ratnam. I'm gonna tell ఆత్మఫలాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం. థ్యాంక్ యూ. VBS 4th day memory verse. సాత్వికులు ధన్యులు, వారు భూలోకములో స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5. థ్యాంక్ యూ. Hello everyone. My name is Vacham. My father name is Kejav. VBS 4th day memory verse. Blessed are the meek, for they shall inherit earth. Matthew 5th chapter 5th verses. Everyone, my name is K. Dilpia. My father name is K. Ajay Babu. VBS 4th day memory verses. Blessed are the meek, for they shall inherit earth. Matthew 5th chapter 5th verses. Thank you. VBS 4th day activity. 14 books are written by Paul. Second activity, fruits of spirit. Thank you. Everyone, my name is K. Abhignan. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ కే ఆశ్రిత్ బాబు. డే 4 మెమరీ వర్స్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి 5:5. థ్యాంక్ యూ.